ఘోరం చూడండి. 10:30కే గ్రేటర్ హైదరాబాద్ ఆనుకొని ఉన్న పటాన్ చెరువు నియోజకవర్గంలో 10:30కే భర్త ముందు భార్యను అత్యాచారం చేసి భార్యను చంపేసిన దుస్థితే. ఘోరం తెలుసా? భర్త కళ్ళ ముందే భార్య గొంతు కోసిన దుండగులు. అడ్డుకోబోయిన భర్తపై కత్తితో దాడి, భార్య మృతి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త. సంగారెడ్డి జిల్లా ఐడిఐ బుల్లారంలో దారుణం, రేపు చేసి చంపినట్టు అనుమానాలు. చూసినావా? రాత్రిపూట మార్కెట్కు వెళ్లి తిరిగి వస్తున్న దంపతులపై కొందరు దుండగులు అతి కిరాతకరంగా దాడి చేశారు. భర్త కళ్ళ ముందే భార్య గొంతు కోసి చంపారు. అడ్డుకోబోయిన భర్తపై దాడి చేశారు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఐ బుల్లారంలో శనివారం అర్ధరాత్రి జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీహార్కు చెందిన మీనా 30 సంవత్సరాలంట. ఆమె భర్త అనిల్ 40 సంవత్సరాలు. ఐడిఐ బుల్లారం వెంకటేశ్వర నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అనిల్ స్థానికంగా ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. శనివారం రాత్రి అతడు భార్యతో కలిసి బైక్పై బుల్లారం మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసి 10:30 గంటలకు ప్రాంతంలో ఇంటికి తిరిగి ప్రయాణమయ్యాడు. ఈ గ్రామంలో గండిగూడెం శివారు స్పోర్ట్స్ గ్రౌండ్ వద్దకు రాగానే కొందరు గుర్తు తెలియని ఆకతాయిలు అడ్డగించి మీనా చెయ్యి పట్టుకొని వేధించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏడున్నాయా? ఇక ఏడున్నాయి చెప్పు. అడ్డుకున్న అనిల్తో గొడవపడిన ఆకతాయిలు అతడిపై కత్తితో దాడి చేశారు. ఆ తర్వాత మీనాను పక్కనున్న పొదల్లోకి లాక్కెళ్లి గొంతు కోసి చంపేశారు. స్థానికుల ద్వారా అత్యాచారం చేసి గొంతు కోసి చంపేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న బుల్లారం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా సదరు మహిళ శరీరంపై బలమైన గాయాలు కనిపించాయి. వెంటనే అనిల్ను బొల్లారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మీనా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సిఐ రవీందర్ రెడ్డి తెలిపారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు సిఐ వెల్లడించారు. ఘటనపై పలు అనుమానాలు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టగా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మహిళపై దుండగులు అత్యాచారం చేసి హతమార్చారా లేక మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు భర్త అనిల్ పై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు తెలిసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిల్ కోలుకున్నాక అతన్ని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చగా దాని ఆధారంగా విచారణ చేపడితే వాస్తవాలు తెలిసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సరే, భర్త పైన అనుమానాలు ఉన్నాయా, భార్య పైన అనుమానాలు ఉన్నాయా పక్కన పెడితే, రాత్రి 10:30 గంటలకే అది హైదరాబాద్ పటాన్ చెరువు నుంచి అతి దగ్గరగా ఉన్న జిన్నారం అనే ఏరియా అది కూడా ఇప్పుడు పారిశ్రామికంగా భారీ ఎత్తున అయింది. డెవలప్మెంట్ పరంగా చాలా పెద్ద ఎత్తున అయింది. హైదరాబాద్కి కూతవేటు దూరంలోనే భార్య భర్తలు కలిసిపోతే భార్యని ఇగ్గి అత్యాచారాలు చేసి చంపేస్తున్న నా హైదరాబాద్లో ఇక రక్షణ ఎవరికి ఉండాలి అంటున్నాం. అర్ధరాత్రి ఆడది నడిచినప్పుడే అసలైన స్వతంత్రం అంటారు. కానీ సాయంత్రం పూట కూడా నడవలేకపోతుంది కదా భర్తతో. ఎవడికి చెప్పుకోవాలి, ఎవడిని చెప్పుతో కొట్టాలి? శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి రాష్ట్రంలో?